నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కళ్యాణి. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న పురాతన ఎల్లమ్మ ఆలయ ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న పురాతన ఎల్లమ్మ ఆలయ ప్రహరీ గోడ పునర్నిర్మాణ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురాతన ఎల్లమ్మ ఆలయం ప్రహరీ గోడ పునర్నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రతాప్ రెడ్డితో పాటు శివ, స్థానిక నాయకులు తెలుగు మహేష్, తిమ్మారెడ్డి, వీరప్ప, సాయినాథ్తో పాటు బజరంగ్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ప్రహరీ గోడ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టాలని ఆలయ కమిటీ ప్రతినిధులకు సూచించారు. ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి పలు సలహాలు, సూచనలను ఆయన అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 6.74 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 6.74 కోట్ల రూపాయల విలువ గల 128 స్లైస్ డబుల్ సిటీ స్కానింగ్ మిషన్ను పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిడతారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, మొదటి నుంచి తన ధ్యేయం నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి అని తెలుపుతూ ఉంటానని, అందులో భాగంగా కర్నూలు సర్వజన ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయికి తీసుకుని వెళ్లేదానికి అన్ని విధాలా కృషి చేస్తున్నానని తెలిపారు. ఇప్పుడు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా 6.74 కోట్ల రూపాయల విలువైన 128 స్లైస్ డబల్ సిటీ స్కాన్ను ఏర్పాటు చేయించడం జరిగిందని, ఇటువంటి సేవలు కేవలం హైదరాబాదు, బొంబాయి వంటి మహానగరాలలోనే అందుబాటులో ఉందని తెలిపారు. లక్షల సంఖ్యలో వైద్యం కోసం వచ్చే ఆసుపత్రులను నడపడం అంత సులభం కాదని, ఇక్కడ ఉన్న డాక్టర్లు, సిబ్బంది బాగా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సౌకర్యాలు కల్పించడంలోనూ, భవనాలు నిర్మించడంలోనూ, కొత్త పరికరాలు తీసుకుని రావడంలోనూ తాను ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటానని మంత్రి తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై అధికారులతో ఎల్లప్పుడూ చర్చలు సాగిస్తూ ఉంటానని తెలిపారు. రాష్ట్రమంతటా ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా 38 రూపాయలు క్యూబిక్ మీటర్ చొప్పున సరఫరా చేస్తున్నారని, అదేవిధంగా కర్నూలు జనరల్ ఆసుపత్రికి కూడా సరఫరా చేస్తున్నారని, ఈ విషయంపై తాను ఫిర్యాదు చేయటం జరిగిందని తెలిపారు. తన సొంత ఆసుపత్రికి కేవలం 12 రూపాయల చొప్పున ఆక్సిజన్ సరఫరా జరుగుతోందని తెలిపారు. కావున వెంటనే కాంట్రాక్టు రద్దు చేయటం లేదా సరఫరా ధరను తగ్గించడం జరిగేలాగా ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసేలాగా కృషి చేస్తున్నామని తెలిపారు. కోట్ల రూపాయల ధనాన్ని అధికంగా చెల్లించడం మంచిది కాదని తెలిపారు. ప్రజల కొరకు ఇంత మంచి ఉపకరణాన్ని అందించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చిడతారెడ్డి మాట్లాడుతూ, ఈ సిటీ స్కాన్ వలన మన రాష్ట్రంలోనే 7 జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇతర సిటీ స్కాన్లలో రోగి దాదాపు అరగంట సమయం వెచ్చించే అవసరం ఉంటుందని, కానీ దీని ద్వారా కేవలం 5 నిమిషాలలో మంచి క్వాలిటీతో పరీక్ష పూర్తవుతుందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే మొదటగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ స్కానింగ్ను అందించిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డీజీఎం శ్రీనివాసమూర్తి, పిఆర్ఓ శ్రీకాంత్ ఈ స్కానింగ్ మిషన్ యొక్క విశిష్టతలను తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ డీజీఎం శ్రీనివాసమూర్తి, పిఆర్ఓ శ్రీకాంత్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్, కామర్స్, ప్రాసెసింగ్ శ్రీ టీజీ భరత్ గారు, అలాగే పాణ్యం కాన్స్టిట్యున్సీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరు చరిత గారు మనకు సందర్భంగా మనకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 6,74,00,000 సిటీ స్కాన్ 20 స్లైసెస్ హై ఎండ్ అనమాట. అది
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు డొనేట్ చేశారు. సో డొనేట్ చేసి కూడా 4 months అయింది. సో అది ఒక 2 months సిమెంట్స్ కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం తయారు చేసేసి ఇన్స్టాల్ చేసేసి, ఇది మనం దీనివల్ల ఏమంటే మామూలుగా సిటీ స్కాన్ తీయడానికి 20-25 నిమిషాలు బట్టి ఇది 5 నిమిషాలు తీసేస్తారు అంత స్పీడ్. సో యాక్యురసీ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది. సో మనకు చాలా ఫీచర్స్, ఎక్స్ట్రా ఫీచర్స్, ఇప్పుడు హార్ట్కి సంబంధించింది కానీ మనకు యాంజియోగ్రామ్ లేకుండానే మన గుండెలో రక్తనాళాలు ఎలా పనిచేస్తాయి మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఇది పవర్ గ్రిడ్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మేము 128 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలుకి అందజేసాము. మేము పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది అందరికీ ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. స్కాన్ కంటే దాదాపు 20 minutes పడుతుంది. అటువంటిది కేవలం 5 minutesలోనే మనకి ఇది కావడం జరుగుతుంది. అంతేకాకుండా డీటెయిల్ రిపోర్ట్ కూడా వస్తుంది. చాలా ఉపయోగపడేది, ఎంతోమంది పేదవాళ్ళకు, రోగులకు ఉపయోగపడే, ప్రజలకు ఉపయోగపడే ఇది ఇచ్చినందుకు హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చుట్టూ పక్కన ఉన్న అన్ని జిల్లాల ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కర్నూలు జనరల్ హాస్పిటల్కి రావాలని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు సిటీ స్కాన్ సంబంధించింది 128 స్లైస్ డ్యూయల్ స్లైస్ సిటీ స్కాన్ ఇనాగ్రేట్ చేయడం జరుగుతోంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ దాదాపు 6.75 crores తో ఈ ఎక్విప్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం, సౌత్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ CSR ఫండ్స్ నుంచి మన సౌత్లో కర్నూలుని ఎంచుకొని ఇక్కడ పెట్టడం జరిగింది. సో వాళ్ళకందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్లో నేను బిఫోర్ ఎలక్షన్స్ ముందు కూడా చెప్పా, అట్మోస్ట్ ప్రయారిటీ ఇన్ వాట్ ఎవర్ డెవలప్మెంట్ దట్ కర్నూలుకి ఏదైతుందో హాస్పిటల్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని నేను నా క్యాంపెయిన్లో కూడా చెప్పడం జరిగింది. సో కార్పొరేట్ స్థాయిలో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ధీటుగా ఉండాలని చెప్పి సూపరింటెండెంట్ గారితో కానీ అక్కడ అఫీషియల్స్తో కానీ రెగ్యులర్గా రివ్యూస్ చేస్తూ ఉంటాము. ఇష్యూస్ ఏమున్నాయి ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పడము, ఏమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే కూడా వేరే ఇన్ఫర్మేషన్ వస్తే ఇమ్మీడియట్గా హెడ్ ఆఫీస్ తీసుకోపోవడం. సో ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్, అంత ఈజీ కాదండి గవర్నమెంట్ హాస్పిటల్ రన్ చేయడం అంటే. ఎందుకంటే ఇక్కడ వేలాది మంది వస్తారు, నెలలో అయితే లక్షలాది మంది ఇక్కడ పేషెంట్స్ రావడం జరుగుతుంది. సో చాలా వర్క్ చాలా డీప్గా ఇన్వాల్వ్ అయ్యి చేసేది ఉంటుంది. కాబట్టి అఫీషియల్స్ కూడా నేను ఎప్పుడు చెప్తుంటే ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా యాక్షన్స్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను. మీరు చూస్తుంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా వరకు ఖజానా ఖాళీ చేశారు. ఈ పొద్దునాడు మనము 10 లక్షలు 20 లక్షలు డెవలప్మెంట్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది ఫాలో అప్లు చేసేది. అట్లాంటిది ఒక ఉదాహరణ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ విషయంలో ఆక్సిజన్కి సంబంధించింది దాదాపు 38 రూపాయలు క్యూబిక్ మీటర్ ఉంటే నేను నా సొంత హాస్పిటల్కి 13 రూపాయలకి తీసుకుంటున్నా, విత్ ప్రూఫ్లతో ఇచ్చినాను. దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే కన్సర్న్ వాళ్ళకందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, విజిలెన్స్కి నేను రాయడం జరిగింది. కోట్లు పోతాం. ఇప్పుడు నాకి అక్కకి పాణ్యంలో డిస్ట్రిబ్యూషన్లో కూడా 20-30 లక్షలు తేడా ఉన్నా కూడా అది మనది అనేది మేము అక్క మాట్లాడుకుంటుంటాం. అట్లాంటిది ఇక్కడ కోట్లు వెళ్ళిపోతున్నా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నా హాస్పిటల్కే 13 రూపాయలకు ఉంటుంటే 38కి వీళ్ళకి ఆక్సిజన్ ఏం లెక్కలో మీరే లెక్కలేయండి. లక్షలు కోట్లు పోతాం. సో ఇప్పటికైనా సీరియస్గా తీసుకొని కన్సర్న్డ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దీనిలో టర్మినేట్ చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, నాకు ఆల్రెడీ ప్రూఫ్ ఇచ్చారు. నాకే హాస్పిటల్కి 13 రూపాయలకి ఇస్తే ఇంత పెద్ద హాస్పిటల్కి ఇంత ఎక్కువ తీసుకునే ఆక్సిజన్కి 10 రూపాయలు కూడా రావచ్చు నాకు తెలిస్తే, 8 రూపాయలు కూడా రావచ్చు. సో లక్షలు కోట్లు పోతాం కాబట్టి ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలా. ప్రతి రూపాయి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో. ఎవ్రీ రూపీ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే నేను చెప్తున్నా డెవలప్మెంట్ చేయాలంటే మేము కొన్ని లక్షలు అయ్యేవి కూడా మేము ఎంతో వెంటపడాల్సి వస్తాం. అట్లాంటిది పక్కన కళ్ళు మాకు తెలిసి పోతా ఉందంటే ఎంతో బాధాకరం. ఇప్పటికైనా అఫీషియల్ సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా టర్మినేట్ అన్నా చేసి ఇమీడియట్గా రీకాల్ చేసి, ఇది స్టేట్ వైడ్ ఉందండి. మన జనరల్ హాస్పిటల్ ఒకటే కాదు నాకు తెలిసి, స్టేట్ వైడ్ 38 రూపాయలతో ఏమో కొంటున్నట్టుంది. కోట్లు పోతా ఉంది.
ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎక్కడో విదేశాల్లో పుట్టి భారతదేశంలోని మురికివాడల్లో పేద ప్రజలకు సేవలు చేసిన మదర్ తెరీసా అందరికీ స్ఫూర్తిదాయకమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు మదర్ తెరీసా 115వ జయంతి సందర్భంగా నగరంలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మదర్ తెరీసా 116వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో ఉన్న మదర్ తెరీసా విగ్రహానికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మదర్ తెరీసా జాతీయ అవార్డు గ్రహీత జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సురేంద్ర, బీజేపీ నాయకుడు నగరూరు రాఘవేంద్రతో పాటు అభయగిరి చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మదర్ తెరీసా పుట్టినరోజును పురస్కరించుకొని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎక్కడో విదేశాల్లో పుట్టి మన దేశానికి వచ్చి పేద ప్రజలకు మదర్ తెరీసా చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ మదర్ తెరీసాను స్ఫూర్తిగా తీసుకొని ఇతరులకు సహాయం చేసి మానవత్వాన్ని చాటుకోవాలని సూచించారు. అనంతరం సురేంద్ర మాట్లాడుతూ మదర్ తెరీసా స్ఫూర్తితో టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గత 20 సంవత్సరాలుగా అభయగిరిలో ఉన్న HIV ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రతి నెల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో డాన్సర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అతిపెద్ద బీమా రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని LIC శాఖ 30వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలో జరిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కర్నూలు శాఖ 30వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు LIC అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ LIC కర్నూలు బ్రాంచ్ 30వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోవటం అభినందనీయమని చెప్పారు. బీమా రంగ సంస్థలు ఇప్పటిలా అభివృద్ధి చెందని రోజుల్లోనే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంతోమంది జీవితాలలో నూతన వెలుగులు నింపిందని వివరించారు. ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎలా ఉంటుందో అలాంటి పాత్రని LIC పోషిస్తుందని అన్నారు. ఎన్నో కుటుంబాల్లో కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవటంలో అతిపెద్ద బీమా రంగ సంస్థ LIC కీలక పాత్ర పోషించిందని అభినందించారు. ఒక రకంగా చెప్పాలంటే జీవితాలకు LIC ఒక భరోసా అన్నారు. LIC ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం నిరంతరం ఉంటుందని వివరించారు. LIC అధికారులు, సిబ్బంది, ఏజెంట్లు తమకు ఏదైనా సమస్య ఎదురైతే తనను సంప్రదించవచ్చు అని ఆయన సూచించారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా చేస్తూ ముందుకు సాగుతోందని చెప్పారు. ఇలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో మరో 2 దశాబ్దాల పాటు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ముందుంటుందని ఆయన వెల్లడించారు. ఈ బ్రాంచ్ ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విచ్చేసినట్టు మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలుపుతూ, సార్, భారతీయ జీవిత బీమా సంస్థ ప్రపంచంలోనే అత్యధికంగా పాలసీలు సేకరిస్తూ ఈ రోజున కడపడి విజయం కూడా భారతదేశంలో అత్యధికమైన వ్యాపారం చేస్తూ లాస్ట్ ఇయర్ నూతనంగా ప్రవేశించినటువంటి బీమా సంఖ్య ఏజెన్సీ రిక్రూట్మెంట్ లో LIC కడపడి విజయం ఆల్ ఇండియాలోనే 3వ స్థానంలో ఉందని చెప్తున్నాను. కాకుండా LIC అనేది అందరికీ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇది ఒక ఐ వుడ్ సే ఇంట్లో మనకు ఫాదర్ ఎట్లో LIC కూడా ఫాదర్ లెక్క అండి. ఆర్ ఐ వుడ్ సే మనకు ఎనీ క్రిటికల్ ఎనీ ఇష్యూ ఉన్నా దేవుడు వరం ఇస్తున్నట్లు ఉంటుందన్నమాట. LIC ఈజ్ లైక్ దట్. ఇప్పుడంటే మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా వచ్చేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 15-20 years, బట్ 30 years బిఫోర్ అంతా కూడా హార్డ్లీ LIC తప్ప ఏది ఇట్లా పాలసీస్ చేసుకొని, ఎందుకంటే ఏదన్నా ఇష్యూ జరిగి ఎవరైనా చనిపోతే ఇంట్లో వాళ్ళకి అసలు నెక్స్ట్ ఏమి ఎట్లా అనేది ఇట్ వాజ్ బిగ్ క్వశ్చన్ మార్క్ అయ్యేది. బట్ LIC నుంచి వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ కొనసాగించేదానికి, వాళ్ళ ఇంట్లో పిల్లలు చదివేదానికి నుంచి అన్నీ ఒక భరోసా లెక్క అనమాట. సో ఇట్స్ అ బిగ్ ఆర్గనైజేషన్, బ్యూటిఫుల్లీ రన్
అండ్ ఈరోజు ఈ బిల్డింగ్ కూడా 30 years ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చాను నేను. చంద్రబాబు గారు లాంటి లీడర్ ఇక్కడ ఉండడం మనం అందరూ అదృష్టంగా భావించాలండి. టుమారో నెక్స్ట్ 2 decades కానీ మన గవర్నమెంట్ కొనసాగిస్తే లాట్ ఆఫ్ ఇష్యూస్ విల్ బీ ఏబుల్ టు రిజాల్వ్. ఇప్పుడు ఇదే చెప్పినారు, ఇట్లాంటివి ఎక్కడ పోయినా ఏదో ఒక సమస్య ఉంది. సో అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటున్న పోయే గవర్నమెంట్ ఏదన్నా ఉంది రాష్ట్రంలో అంటే 100% తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వమే అండి. కర్నూలు పార్లమెంటు పరిధిలో పార్టీని మరింత అభివృద్ధి చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన కర్నూలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని తనీష్ ఫంక్షన్ హాల్లో జరిగిన కర్నూలు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో పాటు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారథితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీల ఏర్పాటుకు సంబంధించి ఆయా నియోజకవర్గాల నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తదితరులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం గుర్తిస్తుందని, వారికి తప్పకుండా పదవులు వస్తాయని తెలిపారు. పార్టీ పదవులు వచ్చిన వారు కూడా పార్టీ నాయకులను, కార్యకర్తలను కలుపుకొని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని సూచించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం సందర్భంగా టీజీవీ కళాక్షేత్రంలో తెలుగు భాషా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీ టీజీవీ కళాక్షేత్రంలో ఉదయం 10 గంటలకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామని వివరించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా ఈ నెల 30వ తేదీ జిల్లా స్థాయి ఏకపాత్రాభినయ పోటీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 31వ తేదీ తాను రచించిన పదవీ మూలం ఇదం జగత్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. అదే రోజు సాయంత్రం 5:30 గంటలకు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినోత్సవం. ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించింది. మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం, కాకపోతే ఒకరోజు చేస్తున్నాం. ఈ సంవత్సరం పెద్దలు టీజీ వెంకటేష్ గారి సహకారంతో, సూచనలతో 3 రోజులు చేయమంటే 3 రోజులు ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో మొదటి రోజు ఉదయం జిల్లాలో ఉండేటువంటి పిల్లలందరికీ కూడా హై స్కూలు, కాలేజ్ అనుకున్నాను, కాలేజ్ ఎవరు రాలేదు. హై స్కూల్ వరకు దాదాపుగా 18 పాఠశాలలు పాల్గొంటున్నాయి. ఆ పిల్లలకు తెలుగు భాషలో విద్యాబోధన అనే అంశం మీద వ్యాసరచన పోటీ తెలుగులో ఉంటుంది. ఆ తెలుగులో మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ 5 కన్సోలేషన్. ఫస్ట్ ప్రైజు 5,000, సెకండ్ ప్రైజు 3,000, థర్డ్ ప్రైజు 2,000. అది కాక కన్సోలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే కాలేజీ పిల్లలకు వస్తే కాలేజీ పిల్లలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవ రోజు అతి ముఖ్యమైన రోజు, అది నాటక చరిత్రలో ఒక రికార్డు మనమే సృష్టించబోతున్నాము. ఎందుకు అని అంటే ముందర ఏకపాత్రలు తెలుగులో పోటీలు పెడదామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఒక 20-15 వస్తాయి, ఒకరోజు జరిపి వదిలేదానిలో మనకున్నాం. కానీ ఊహించని విధంగా 80 మంది జిల్లా. విశేషం ఏంటంటే ఈ వచ్చిన 80 మందిలో 72 మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులు. చాలా సంతోషం. ఒక్కొక్కరికి 15 నిమిషాలు వాళ్ళు స్టేజ్ మీద వేషధారణతో అభినయం చేయాల్సి ఉంటుంది. అది సన్ రైజ్ టు సన్ రైజ్ అంటే 24 గంటల కార్యక్రమం. అది ఉదయం 9 గంటలకు స్టార్ట్ చేస్తే
మళ్ళా మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు కూడా కొనసాగుతుంది. ఆ కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డ్ చేయడానికి, సర్టిఫికేట్ ఇవ్వడానికి అంగీకరించడానికి మీ అందరికీ తెలియడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మరి ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కినటువంటి ఏకైక కళాక్షేత్రం టీజీవీ కళాక్షేత్రమే. ఈ కళాక్షేత్రంలో మా మిత్రులు, కార్యవర్గ సభ్యులు అందరూ సహకారం ఇచ్చినారు. ఇంగ్లోనే ఉంటుంది, పాత్రలో పాడుతుంటారు, చేస్తుంటారు. అద్భుతమైనటువంటి కళాకారులు. ఒక హరిశ్చంద్రకే 18 మంది వచ్చినారు, శ్రీకృష్ణ పాత్రధారులు 20 మంది ఉన్నారు. అట్లాగే వివిధ పాత్రలు మొత్తం 80 మంది ఉంటే అన్ని రకాల పాత్రలు వాళ్ళు స్టేజ్ మీద మేకప్తో చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన రికార్డు. సన్ రైజ్ టు సన్ రైజ్ అనే కార్యక్రమాలు తెలుగు బుక్ వాళ్ళు ఇచ్చినారు. మనం అయితే 24 గంటల నిర్విరామ పద్య నాటకం. రాజధాని ప్రాంతంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమరావతి మునిగిపోయిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పినా ఆయన వైఖరిలో ఇంకా మార్పు రాలేదని ఆయన అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి బుద్ధి చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోకపోవటం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంటే వైసీపీ అధినేత వాటిని అభినందించాల్సింది పోయి అబద్ధాలు చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే రాజధాని అమరావతి ప్రాంతం నీట మునిగిందని తన సాక్షి మీడియాలో లేని కథనాలను ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతిలో సాక్షి మీడియాలో వస్తున్న పరిస్థితులు లేవని, రాజధాని అమరావతి సురక్షితంగా ఉందని తెలిపారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి శనిగ్రహంలా తయారయ్యారని వివరించారు. తనను నమ్ముకుని సంతకాలు చేసిన అధికారులు సైతం ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయని, దీనిని చూసి ఓర్వలేకనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేనివి ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని వివరించారు. నీవు మీ తండ్రి చెప్పిన సంగతి నీకు తెలుసా? 7 కొండలు 3 కొండలు అని చెప్పేసి అప్పుడు నాశనం అయిపోయి అతిగతి లేకుండా పోయినటువంటి నీ తండ్రి చనిపోయాడు. దుర్మార్గుడా, నీవు ఇవాళ చంద్రబాబు గురించి మాట్లాడతావు. సిగ్గు లజ్జ ఉంటే తెచ్చుకో. ఇవాళ పోలవరం పూర్తి చేస్తున్నాం, అమరావతి పూర్తి చేస్తున్నాం, డ్యాములు భగవంతుడి దయ వల్ల అన్ని నిండిన ఇవాళ ఫుల్ నీళ్లు కుండలా ఉన్నాయి. ఇవాళంతా సూపర్ 6 అన్నీ అమలు చేశాం. ఇవన్నీ కడుపు మండి ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రజలు దూసుకోపోతున్నాడు, ఇవన్నీ పూర్తి చేస్తున్నాడు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఒకటమ్మడి 1 ఇయర్ లోపల ఇవన్నీ పూర్తి చేశాడంటే దుర్మార్గుడు కూడా నేర్చుకో. చంద్రబాబు నాయుడు శక్తివంతుడు, మంచి ముందు ఉన్న జాగ్రత్త మంచి ఆదాయాన్ని ప్రభుత్వానికి ఏ విధంగా తేవాలో తెలిసిన వ్యక్తి. ఆదాయం గండి కొట్టే వ్యక్తి కాదు, ఆదాయాన్ని పెంచి జీతాలు కరెక్ట్ ఇస్తూ ప్రజలకు ఏం వాగ్దానం చేశాడో ముందుకొచ్చి ప్రజలను కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. నీలాంటి దుర్మార్గుడు ఇంకా ఉంటే ఈ రాష్ట్రం నాశనం అవుతుంది. ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఈ దుర్మార్గుడు ఎక్కడన్నా కదా నోరు జారితే రాళ్ళు కొట్టండి. ఈ జగన్మోహన్ రెడ్డి ఊర్లలోకి రాలియద్దండి. ఈ దుర్మార్గుడు మళ్ళా ప్రజల్లోకి వస్తాడంట, మళ్ళీ అధికారం వస్తాడంట, మళ్ళీ పోలీసు వాళ్ళని బెదిరిస్తాడు, అధికారులను బెదిరిస్తాడు. ఏదైనా తప్పు చేస్తే రేపు ఉంది మీకంతా తెలుస్తా, నేనే ముఖ్యమంత్రి అవుతా అని తప్పుడు కూతురు కూర్చున్నావే. నీ జీవితంలో పులివెందలను గెలిచలేవు నాయన. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు. నీ ముఖానికి సిగ్గు లేకుండా ఇలా 11 సీట్లు ఇచ్చారు. ఈసారి 11 కాదు, 1 పోతే ఇంకొకటి ఎవడతో తెలియదు. కానీ నీ అడ్రస్ లేని పార్టీ, అడ్రస్ గల్లైన పార్టీ, మూసుకుపోయే పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో తరిమి కొట్టారు. మళ్ళీ ఈసారి 1 సీటు రాకుండా తిప్పి తరిమి కొట్టి రాళ్లతో కొట్టేది తొందరగా మీకు ఆసన్నమైంది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ మైదానంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన
హాకీ పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులకు తరచుగా క్రీడా పోటీలను నిర్వహించడం ద్వారా మెరుగైన ప్రతిభ కనబరిచేందుకు అవకాశం ఉందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు అన్నారు. గురువారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా పాఠశాలల విద్యార్థులకు హాకీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ఒలింపిక్స్లో హాకీ లెజెండ్గా గుర్తింపు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 29 తేదీని నేషనల్ స్పోర్ట్స్ డేగా ప్రకటించిందని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారుల ఉద్యోగ అవకాశాల కోసం 3% స్పోర్ట్స్ కోటాను ఆచరణలో పెట్టడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ ప్రతినిధులు దాసరి సుధీర్, ప్రవీణ్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ కూటమి ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. డిఎస్సి పోస్టుల భర్తీపై మంత్రి టీజీ భరత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించామని, ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి యువ ఉపాధ్యాయులతో విద్యారంగాన్ని దేశంలోని తొలి స్థానంలో నిలబెడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ దివ్యాంగ అభ్యర్థులకు వయస్సు మినహాయింపు ఇచ్చి వారికి అడ్డంగా నిలబడ్డామని పేర్కొన్నారు. అయితే యువత బాగుపడటం ఇష్టం లేని ప్రతిపక్ష నేత మెగా డిఎస్సిని ఆపేందుకు 24 కేసులు వేయించాడని అన్నారు. అవన్నీ తట్టుకొని మెగా డిఎస్సి ప్రక్రియను పూర్తి చేసిన ఘనత మంత్రి నారా లోకేష్కు దక్కుతుందన్నారు. ప్రభుత్వ విద్యలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు గత 14 నెలలుగా సమర్థవంతంగా సంస్కరణలు అమలు చేస్తూ బడులకు నూతన వెలుగులు తెస్తున్నామని అన్నారు. 2014-2019 మధ్య 2 డిఎస్సీలు జరిపి 18,000 ఉపాధ్యాయ పోస్టులను తెలుగుదేశం ప్రభుత్వం భర్తీ చేసిందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేసిందని అన్నారు. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించిందని, 700 కోయభారతి టీచర్ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు పునరుద్ధరణ చేశామని, 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 మంది కాంట్రాక్టు లెక్చరర్ల సేవలు పునరుద్ధరణ చేశామని అన్నారు. టీచర్లపై పని ఒత్తిడి తగ్గించేందుకు గత ప్రభుత్వంలో 6 రకాల బడుల విధానం ఉండగా తమ కూటమి ప్రభుత్వం వాటిని 9 రకాల బడులుగా మార్చిందని అన్నారు. తమ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థను గొప్పగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో కలుద్దాం. నమస్తే.